హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చేయబోయేది ఘీ పెసరట్టు విత్ కోకోనట్ చట్నీ అల్లం. దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసలు 5 to 7 అవర్స్ అట్లీస్ట్ నానబెట్టుకోవాలి. తర్వాత దానిని మెత్తగా ఇలా చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చట్నీ కావాల్సిన పదార్థాలు: కోకోనట్, వేరుశనగలు, చింతపండు, మిర్చి, సాల్ట్, వెల్లుల్లి. ఈ నానబెట్టుకున్న పెసలని మెత్తగా గ్రైండ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి పెసరట్టుకి చాలా బాగుంటుంది. ముందు రోజు నైట్ చేసి పెట్టుకొని ఉంటే అది ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. యూజువల్లీ అలా చేస్తే అంత రుచి రాదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తగినంత నెయ్యి వేసుకొని పెసరట్టుని ఇలా పల్చగా వేసుకోవాలి. పెసరట్టు వేసిన తర్వాత వెంటనే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదు. అది స్మోక్ వచ్చే టైంలో మాత్రమే వేయాలి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. తర్వాత పెసరట్లో స్టఫ్ చేయడానికి ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, ఇంకా అల్లం అండ్ క్యారెట్ తురుము కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొత్తిమీర. ఇప్పుడు స్మోక్ వస్తుంది చూడండి. ఈ స్మోక్ వచ్చే టైంలోనే నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ మీకు ఇష్టం వచ్చినంత. ఇప్పుడు తగినంత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. హైలో ఉంచుకోకూడదు. అట్ ద సేమ్ టైం సిమ్లో కూడా ఉంచుకోకూడదు. బాగా ఫ్రై అయిన తర్వాత చూసుకోవాలి. సరిపడినంత నూనె లేదా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఒకవైపుకి ఫోల్డ్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆనియన్స్, మిర్చి కింద పడకుండా. ఇలా కోకోనట్ చట్నీతో, అల్లం చట్నీతో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. రెడీ మన పెసరట్టు